ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైన వందనములు, శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఉదయాన్నే అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని, ఒక ఉన్నతమైనటువంటి తన వాగ్దానం నుంచి నడిపించాలని, ఆలోచన చెప్పి నడిపించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశతో ఎదురు చూస్తున్నారు. వాగ్దానంలోకి వెళ్దామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడినటువంటి దేవుని మాటను చదువుదాం. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. హల్లెలూయా. దేవుడు ఎంతో ఆశతో ఉన్నారు. తన పిల్లలను అల్పమైన స్థితిలో ఎన్నటికీ ఉంచడు. అల్పులుగా ఉన్నటువంటి వారిని గనులుగా చేయాలనే ఆశతో ఉన్నాడు. మీరు పనిచేస్తున్న దగ్గర, మీరు నివసిస్తున్న దగ్గర, మీ పిల్లలు చదివే స్థలంలో, మీరు ఎక్కడుంటున్నా కూడా మిమ్మల్ని దేవుడు అల్పులుగా కాకుండా గనులుగా నియమించాలని కోరుకుంటున్నాడు. తోకగా కాకుండా తలగా నియమించాలని చూస్తున్నాడు. మీరు ఎంత మాత్రము కూడా అల్పమైన స్థితిలో, తక్కువ స్థితిలో ఉండరు, కానీ ఒక ఘనమైనటువంటి స్థానాన్ని మీరు అతి త్వరలో పొందుకోబోతున్నారు. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో. ఎవరి మధ్యలో అయితే చీఫ్గా చూడబడుతున్నావో, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నావని, మందిరానికి వెళ్తున్నావని, ప్రార్థన చేస్తున్నావని, మీ సొంత రక్త సంబంధులే మీ చుట్టూ ఉన్నటువంటి వారే నిన్ను తక్కువగా, అల్పమైనటువంటి స్థితిలో చూస్తున్నారా? ప్రభు చెప్తున్నారు, నీవు నా కుమార్తెవు కాబట్టి, నువ్వు నా కుమారుడవు కాబట్టి నిన్ను ఎంత మాత్రం అల్పమైనటువంటి స్థితిలో, నిన్ను అల్పమైన దానిగా నేను ఉంచను. మిమ్మల్ని అల్పులుగా కాకుండా గనులుగా చేస్తాను. మీ పిల్లలు చేసే ఉద్యోగం ఘనమైనదిగా చేస్తాను. నీ కుమార్తెకు, నీ కుమారుడికి వివాహాన్ని ఘనంగా జరిగిస్తాను. మీరు అల్పులుగా కాకుండా గనులుగా మిమ్మల్ని నేను నియమిస్తాను. అది నా బాధ్యత అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎంత మాత్రము అల్పులుగా ఉండరు, తక్కువ వారిగా ఉండరు, చులకన స్థితిలో మీరు ఉండరు. మిమ్మల్ని అవమానించినటువంటి వారందరి మధ్యలోనే, మిమ్మల్ని అవమానించినటువంటి వారి కంటే ఘనతకరమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తులైతే వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, హోదాను బట్టి, పలుకుబడిని బట్టి, అధికారాన్ని బట్టి మిమ్మల్ని తక్కువగా చూశారో, చులకనగా చూశారో, వారి స్థాయి కంటే నీ స్థితిని ఇంకా హెచ్చించబోతున్నాడు. వారికంటే మిమ్మల్ని గనులుగా చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎంతమంది ఈ మాటను నమ్మి పట్టుకుంటున్నారు? ఈ వాగ్దానం నీ జీవితంలోకి వస్తున్నటువంటి ఈ క్షణం, నీ పరిస్థితిని చూసుకుంటే నీకే నవ్వేస్తుంది. మేమందరికంటే చాలా చులకనగా, తక్కువగా ఉన్నాం. మా కుటుంబంలో మా ఆర్థిక పరిస్థితి కావచ్చు, మా యొక్క పలుకుబడి కావచ్చు, అంతా కూడా అల్పమైంది అని. కానీ వాగ్దానం ఏమీ లేనప్పుడే ఇవ్వబడుతుంది. అబ్రాహాముకి ఏమీ లేనప్పుడే వాగ్దానం వచ్చింది. కానీ దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చినట్లుగా ఈరోజు అనుకుంటున్న ఈ మాటలు వింటాం. ఏమీ లేని స్థితిలో, ఒక తక్కువ స్థితిలో ఈ మాట వింటున్నావు. అతి త్వరలో నీ దేవుడు నీ చేయి పట్టుకొని, నా కుమార్తె, నిన్ను అల్పమైన దానిగా, నీ కుటుంబాన్ని అల్పమైనటువంటి దానికి నేను ఉంచను, నేను గనురాలుగా చేస్తా, ఉన్నతమైన స్థితిని ఇస్తా అని ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, ఒక మంచి స్థాయిని ఇచ్చి, ఒక మంచి హోదాలో నేను ప్రభు నిలబెట్టబోతున్నాడు. నువ్వు చేసేది చిన్న పనే కావచ్చు, కొంచెం జీతమే కావచ్చు, కానీ నువ్వు దేవునికి ఇష్టమైన కుమారుడిగా జీవిస్తున్నావు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఇష్టమైనటువంటి కుమార్తెగా జీవిస్తున్నావు కదా. అందుకే ఆయన నిర్ణయించుకొని ఆశపడుతున్నాడు. ఏంటి అంటే, నా కుమార్తెను అల్పమైన స్థితిలో ఉంచనిక ఘనమైన స్థితిలో ఉంచుతాని. యబ్బేజును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించి, నీ సహోదరుల కంటే, నీ చుట్టూ ఉన్న వారందరికంటే ఒక ఘనమైనటువంటి స్థానాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? లార్డ్ జీసస్, ఎంతమంది బిడ్డల జీవితంలో అయితే ప్రభు నిన్ను ఆశ్రయిస్తూ, ప్రతిదినం ప్రార్థిస్తూ, నిన్ను సేవిస్తూ, నీ మందిర విషయమే భయభక్తులు కలిగి వస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఎంత మాత్రం అల్పులుగా వారు కాకుండా గనులుగా చేస్తా అని చెప్పాం. వారిని ఘనమైన స్థితిలో ఉంచండి. వారు వేసుకునే బట్టలు, వారు ధరించేది, వారు తినే ఆహారం, వారు నివసించే స్థలం, వారు ఉండే గృహం, ప్రతిదీ ఒక ఘనమైన స్థాయిలోనికి హెచ్చింపబడాలి. అవును, మా భక్తి, మా ప్రార్థన, మా విశ్వాసం
ఎప్పుడైతే ఘనమైన స్థాయిలోకి హెచ్చింపబడుతుందో మా పరిస్థితులన్నీ కూడా ఘనమైన స్థాయిలోకి హెచ్చింపబడతాయి. గ్లోరా శాందరబాంతి ఆరబా. ముందుగా మా ఆత్మీయత, మా ప్రార్థన, మా భక్తి, మా విశ్వాసం, మా పరిశుద్ధత ఒక ఘనమైన స్థాయిలోనికి హెచ్చింపబడాలి. తదనంతరం వెంటనే ఈ లోకపరమైన ప్రతిదీ ఒక ఘనమైన స్థితిలోనికి హెచ్చింపబడి ఆశీర్వదింపబడును గాక. నీ బిడ్డల జీవితం, వారి కుటుంబములన్నీ ఒక ఘనమైన స్థాయిలో ఆశీర్వదింపబడును గాక అని సహాయం చేయమని, ఈ దినమంతా నీ బిడ్డలు మీరు కాపాడి క్షేమం దయచేసి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక ప్రకటన, వచ్చే మంగళవారం అనగా 15వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ వెనక ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథెడ్రల్ చర్చ్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆసక్తితో పరిగెత్తుకుని రండి. బలమైనటువంటి శక్తివంతమైనటువంటి అభిషేకంతో కూడినటువంటి బలమైన వర్తమానం విడుదల కాబోతుంది. మీరు ఉజ్జీవింపబడతారు. మీ జీవితంలో గొప్ప విడుదలను చూసే సమయం. సో డోంట్ మిస్. ఎవరు కూడా మిస్ అవ్వకండి, తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.